వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కేసు సముద్ర మున్సిపాలిటీలో మారని క్రైస్తవుల దీనస్థితి. ప్రత్యేక స్థలం లేక శవాన్ని నీటి గుంతల్లోనే పూడ్చిన దయనీయ పరిస్థితి. కే సముద్ర మున్సిపాలిటీ కేంద్రంలో క్రైస్తవుల దీనస్థితి రోజుకింత ఇంకా దయనీయంగా మారుతోంది. ఎంతో గొప్పగా కే సముద్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా క్రైస్తవుల సామాజిక అవసరాలు మాత్రం తీరడం లేదు. మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన సందరి ఈశ్వరరావు నిన్న రాత్రి కాలంలో చనిపోయాడు. అతనిని ఈ రోజున సమాధి చేయడం కొరకు పెద్దయ్య చెరువు వద్దకు తీసుకొచ్చారు. క్రైస్తవులకు సమాధుల కొరకు ప్రత్యేక స్థలం లేనందున పెద్దయ్య చెరువు మత్తడి వద్ద త్రోవ పక్కన ఉన్న కొంచెం ఖాళీ స్థలంలో సమాధి చేయడం కొరకు గొయ్యి తీయడం జరిగింది. ఇంటి వద్ద నుండి శవంను సమాధి చేయడం కొరకు తీసుకుని వచ్చేసరికి సమాధి నిండా నీళ్లు వచ్చాయి. గత్యంతరం లేక వేరే చోట స్థలం లేనందున ఆ నీటిలోని సమాధిని చేయడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే బూకే మురళీ నాయక్ చొరవ తీసుకుని త్వరగా ఈ మున్సిపాలిటీ కేంద్రంలో క్రైస్తవ సమస్యలను పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పిల్లి కుమార్ స్వామి అన్నారు. మన ఆదివారం రోజే మాతో ఎంత చక్కగా ప్రేమతో మాట్లాడిన ఆ యొక్క వ్యక్తి ఈ రోజున మన మధ్యలో నిశ్చలమైన స్థితిలో ఇక మాట్లాడలేని అశక్తతో ఆయన మరికొద్ది క్షణాలు ఆయన రూపాన్ని కూడా మనం చూడలేము. ఆయన రూపాన్ని కూడా మనం ఇక చూడలేము. మరికొద్ది